కుండలాలు తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక సరస్సు కనబడింది. కుండలాలని ఒడ్డున ఉంచి నీళ్ళలో దిగి ఆచమనం చేస్తూ ఉండగా తక్షకుడు తన నిజస్వరూపంలో వచ్చి ఆ కుండలాలు తస్కరించి పారిపోతూ ఉండగా ఉదంకుడు అతన్ని వెంబడించిండు. తక్షకుడు కుండలాలను విడిచిపెట్టకుండా ఒక రంధ్రంలో దూరి నాగలోకానికి చేరుకున్నాడు. ఉదంకుడు కూడా అదే రంధ్రంలో కూడా నాగలోకానికి చేరుకొని నాగరథులందరినీ అనేక రీతుల్లో స్తుతించిండు. అడవులతోనూ చెట్లతోనూ సముద్రాలతోనూ పర్వతాలతోనూ నీటితో నిండిన సరస్సులతోనూ నదులతోనూ కూడుకున్న భూభారాన్నంతా తన 1000 పడగలపైన ధరించి నిగ్రహంగా కలిగియున్నవాడా, నారాయణునికి సాయంగా ఉంటూ పాపాలనన్నిటినీ అంతం చేసే అనంతుడా నాకు ప్రసన్నుడవగాక. రాక్షసులు పెట్టే బాధలనన్నిటినీ పొందకుండా తన తపోవైభవం చేత నాగులందరినీ రక్షించిన గొప్ప సర్పరాజును, తన మనుల చేత దేవరాక్షసుల కిరీటాల్లో ప్రకాశించేవాడునై పార్వతీపతి అయిన పరమశివుడి మెడలో అలంకరణమైన వాడవు అయిన వాసుకి నాకు ప్రసన్నుడవగాక. దేవ మనుష్య లోకాల్లో సంచరిస్తున్న తమ సామర్థ్యం చేత అందరించి పూజించబడేవారును, అధికమైన కోపంతో విషగ్ని చేత రావణ నాగవంశంలో పుట్టిన కోట్లాది భయంకరమైన సర్పరాజులందరూ నన్ను అనుగ్రహింతురుగాక. మహాపర్వతాలలోనూ పొదరిలలోనూ అడవులలోనూ కురుక్షేత్రంలోనూ ఇష్టానుసారం క్రీడించేవాడవు, అశ్వశనుడితో కలిసి భూమి మీద తిరుగుతున్న బాలగర్వ శౌర్యులలోనూ సామర్థుడవైన వాడవు, పాములకు రాజువైన తక్షకుడు నా ఎడల అనుగ్రహం చూపుగాక. ఉదంకుడు ఈ విధంగా నాగలోకంలో ఉన్న సర్పరాజులందరినీ స్తుతించిండు. కానీ ఎవ్వరు అతడి మొర ఆలకించలేదు. అక్కడ తెల్లని నల్లటి దారాలతో కూడిన వస్త్రాన్ని వేస్తున్న 2 స్త్రీలను, 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల్ని, ఎత్తైన గుర్రంపై కూర్చున్న ఒక దివ్య పురుషుడిని చూసి ఉదంకుడు వేదోక్తమైన మంత్రాలతో స్తుతించిండు. ఆ దేవతా పురుషుడు ఉదంకుణ్ణి అనుగ్రహించి, ఓ ఉదంక మహాముని, నువ్వు చేసిన స్తోత్రాలకు సంతృప్తుడైనను, నీకు ఏం కావాలో చెప్పు, నీకు సాయం చేస్తాను అన్నాడు. కుడికి ఏనుగంత బలం కలిగింది. ఆ దివ్య పురుషుడితో, దేవా, ఈ సర్పవంశాలన్నీ నాకు వశమేటట్లు అనుగ్రహించు అని అడిగిండు. అందుకు దేవతా పురుషుడు, నువ్వు ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అన్నాడు. ఉదంకుడు వెంటనే గుర్రం చెవిలో ఊదిండు. ఆ గుర్రం ఇంద్రియాలన్నిటిలో నుంచి పాములు రాసులుగా వచ్చి పడ్డవి. నాగలోకమంతా భయంకరమైన అగ్నిజ్వాలలతో రేగేవి. ప్రళయకాలంలో నీళ్ళలో నుంచి పైకి వచ్చిన బడబాగ్నియ అన్నట్లయింది. దాంతో సర్పరాజు హృదయం బ్రద్దలైంది. ఉదంకుడు నాగరాజులందరినీ స్తోత్రం చేసినా ఎవరు పట్టించుకోలేదు. అయితే నాగలోకమంతా బగబగ మండిపోతుంది. ఆ వేడి నాగలోకమంతా భయంకరంగా వ్యాప్తించింది. ఈ మంటలన్నీ ఓ బ్రాహ్మణుడి నోట వెంట వచ్చాయని భావించలేదు. కేవలం పరమశివుడే తన 3వ నేత్రాన్ని తెరిచి కోపాగ్నిచ్చే మండే మంటలన్నీ అంతా భయపడ్డారు. అంతా కలిసి తక్షకుణ్ణి వెంటనే కుండలాలు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి పెంచారు. దాంతో తక్షకుడు ఆ కుండలాలని తెచ్చి ఉదంకుడి చేతిలో పెట్టి నమస్కారం చేసి, ఉదంకుడు కుండలాలని గ్రహించి తనలో తను ఇలా అనుకున్నాడు, 4వ నాటికల్లా కుండలాలని తను ధరించాలని గురుపత్ని ఆదేశించింది. నేను బయలుదేరి సరిగ్గా ఈ నాటికి 4వ నాడు సమయానికి తీసుకుపోయి గురుపత్నికి సమర్పించుకోలేకపోతే కార్యమంతా వ్యర్థమైపోతుంది. ఈ అనర్థమంతా తక్షకుని వల్ల జరిగింది. ఇప్పుడు ఏం చేయడమని ఆలోచిస్తూ ఉండగా దివ్యపురుషుడు ఇట్లా అన్నాడు, నువ్వు ఈ గుర్రాన్ని ఎక్కి వెళ్ళు, ఇది మనసు కన్నా గాలి కన్నా వేగమైనది. ఆ దివ్యపురుషుని మాట ప్రకారం ఉదంకుడు గుర్రానికి వాయువేగం వేగాలతో గురువుగారింటికి చేరుకున్నాడు. అప్పటికే గురుపత్ని పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉదంకుడి కోసం ఎదురు చూస్తుంది. ఉదంకుడి చూడగానే చాలా సంతోషించింది. నుండి మణిమాయ కుండలను తీసుకొని ధరించి బ్రాహ్మణులను పిలిపించి తన తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసింది. కార్యాన్ని సకల కాలంలో పూర్తి చేసుకొని ఉదంకుడిని అభినందిస్తూ పైల మహర్షి, ఓ ఉదంకుడ, పౌష మహారాజు రాజ్యం మన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది కదా, మరి నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అందుకు ఉదంకుడు, ఆర్య, మీరు చెప్పినట్లు ఆలస్యమే అయింది. ఈ ఆలస్యానికి తక్షకుడు అనే సర్పరాజు కారణం. మీ వద్ద సెలవు తీసుకొని పౌష మహారాజు నగరానికి ప్రయాణం వెళ్తూ ఉండగా దారిలో ఒక తెల్లటి ఎద్దు మీద వెళ్తున్న దివ్య పురుషుణ్ణి చూశాను. అతడికి నమస్కరించి నేను వెళ్ళే పని ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన ఆ ఎద్దు పేడ తినమన్నాడు. నేను అట్లాగే ఎద్దు పేడ తిని పౌష మహారాజు నగరానికి చేరుకున్నా.
వారి నుండి అతిథి చెవి కుండలను తీసుకొని వస్తున్నాను. దారిలో తక్షకుడు కుండలను అపహరించి నాగలోకానికి పారిపోయాడు. నేను అతన్ని వెంబడించి నాగలోకానికి పోయి నాగరాజులందరినీ స్తోత్రం చేశాను. అక్కడే తెలుపు నలుపు దారాలతో ఓ వస్త్రాన్ని వేస్తున్న ఇద్దరు స్త్రీలను చూశాను. అక్కడే 12 ఆకుల గల చక్రాన్ని త్రిప్పుతున్న 6 యువకులని చూశాను. వాళ్లకు దగ్గరలోనే ఒక ఎత్తైన గుర్రాన్ని ఎక్కి కూర్చున్న దివ్య పురుషుణ్ణి చూశాను. అతడి అనుగ్రహం వల్ల కర్ణకుండలను పొంది అతడిచ్చిన ఈ గుర్రంపై వేగంగా వచ్చి ఆశ్రమానికి చేరాను. గురుదేవ, ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా అంతరార్థం ఉందా నాకు తెలుపవలసిందని ప్రార్థించిండు. అందుకు పైలుడు, మునిశ్రేష్ఠుడా ఉదంకుడా, ఎద్దు మీద నీకు ఎదురైన వాడు ఇంద్రుడు. అతడెక్కిన ఎద్దు ఐరావతం. నువ్వు తిన్న ఎద్దు పేడ అమృతం. నాగలోకంలో నువ్వు చూసిన స్త్రీలిద్దరూ దాత విధాతలు. వాళ్ళు తెల్లనివి నల్లనివి అయినా దారాలతో నేస్తున్న వస్త్రమే రాత్రి పగలు. ఆ యువకులు త్రిప్పుతున్న 12 ఆకుల గల చక్రమే 12 నెలలు. 6 యువకులు 6 ఋతువులు. గుర్రంపై వచ్చిన ఆ దివ్యపురుషుడు ఇంద్రుని స్నేహితుడు వరుణుడు. నువ్వు మొదట్లోనే అమృతం సేవించడం వలన ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు తలపెట్టిన కార్యాన్ని సాధించగలిగావు అని చెప్పి, ఓ ఉదంకుడా, గురుపత్నికి కుండలని ఇచ్చి గురు రుణాన్ని తీర్చుకున్నావు. నేను చాలా సంతృప్తుడయ్యాను. ఇక వెళ్ళిరమ్ము అని ఆశీర్వదించి పంపిండు. ఉదంకుడు గురువు అనుగ్రహం పొంది చాలా కాలం తపస్సు చేసి అయినా ఉదంకుడు తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని మర్చిపోలేకపోతున్నాడు. తప్పక ప్రతీకారం తీర్చుకోవాలనుకొని ఒకరోజు జనమేజయుని వద్దకు వెళ్ళి, ఓ జనమేజయ మహారాజా, నేను గురుదక్షిణ ఇవ్వడం కోసం బయలుదేరాను. తెలిసి కూడా నా ప్రయత్నం భంగం చేయాలని దురుద్దేశంతో తక్షకుడు అనే సర్పరాజు నాకు అపకారం తలపెట్టిండు. అది కాకుండా దాన ధర్మాలు విరివిరంగా చేసేవాడను. యజ్ఞయాగాలు చేయడంలో ఆసక్తి చూపేవాడను. ప్రజలందరికీ మేలు చేసేవాడను. అర్జునుడితో సమానమైన వాడను. అయినా నీ తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకుడైన ఈ తక్షకుడే కారకుడయిండు. రాజా శమికా మహర్షి కుమారుడైన శృంగి అనే బ్రాహ్మణ బాలుడు కోరెడన్న ఒక కారణం చేత ముందు వెనుక చూడకుండా నీ తండ్రిని కాటేసి చంపిండు. అందుకు నువ్విప్పుడు ప్రతీకారం తీర్చుకో. వంశులైన బ్రాహ్మణులను పిలిపించి సర్పయాగం చెయ్యి. ఆ యాగంలో పడి సర్పాలన్నిటితో పాటు తక్షకుడు కూడా మరణించేటట్లు చెయ్యి. రాజా, ఒక దుష్టుడు చేసిన పనికి అతడి కులమంతా నిందించబడడం మన లోకంలో చూస్తూనే ఉన్నాం కదా. ఈ తక్షకుడు నీచుడు కావడం వలన అతడి జాతి అంతా అగ్నికి ఆయితూ అయ్యేట్లు చేసి బ్రాహ్మణులను పిలిపించి వెంటనే సర్పయాగానికి ఏర్పాట్లు చెయ్యి. సర్పయాగంలో చెలరేగి అగ్ని జ్వాలలలో తక్షకుడి వాడి సముదాయం అంతా బూడిది చెయ్యని జనమేజయుని ప్రేరేపించిండు. సౌనికాది మహర్షులంతా, ఓ సౌతి, సర్పాలు అగ్ని కన్నా భయంకరమైనవి కదా, అటువంటి పరాక్రమశాలురైన సర్పరాజులంతా ఎందువలన జనమేజయుని యజ్ఞకుండలో పడి మాడి బూడిదయ్యేవని అడిగారు. అందుకు సూతుడు సౌనికాది మహర్షులకి ఈ విధంగా తెలిపాడు. పూర్వం భృంగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పులోమ గర్భవతి. భృంగువు స్నానానికి వెళ్తూ పులోమను అగ్నిహోత్రాన్ని రగిలించమని చెప్పి వెళ్ళిండు. అప్పుడు పులోమనుడు అనే రాక్షసుడు అగ్నిహోత్రంలో ప్రవేశించి పులోమను చూసి మోహించిండు. అప్పుడు పులోమనుడు అగ్నిహోత్రునితో, ఓ అగ్ని, ఈమె చాలా అందంగా ఉంది, ఈమె ఎవరి భార్య అని అడిగిండు. అగ్నిహోత్రుడు పెద్ద ధర్మ సంఘటనలో చిక్కుకున్నాడు. నిజం చెప్తే భృంగమహర్షుడి నుండి శాపం తప్పదు. తెలిసి చెప్పకుండా ఉంటే అసత్యం దోషానికి పాల్పడిన వాడనవుతాను. అసత్యం చేయడం కన్నా మహర్షి శాపమే మేలని అనుకొని మహాప్రతివర్త భృంగమహర్షి భార్య అని చెప్పిండు. అప్పుడు అతడు, పూర్వం ఈమెనే నాకిచ్చి వివాహం చేస్తానని మాట తప్పి ఈ భృంగుకు కట్టబెట్టారని కోపంతో భయంకరమైన 10 రూపాలని ధరించి ఆమెను భయపెట్టిండు. భయంతో ఆమె పారిపోతూ ఉండగా గర్భంలోని శిశువు కాస్త జారి నేలపై పడింది. ఆ శిశువే చవనుడు. కుక్షి నుండి చూతుడయిండు గనుక అతని చవనుడు అనే పేరు వచ్చింది. ఆ చవనుడే పుడుతూనే 1000 సూర్యుల ప్రకాశం గలవాడయిండు. అతడి తేజస్సు చూసిన పులోమనుడు నిలువున కాలి బూడిదయిండు. ఆ తర్వాత పులోమ పిల్లవాన్ని ఎత్తుకొని ఆశ్రమానికి వచ్చింది. ఆమె రాక్షసుని చూడగానే భయంకపీతురాలయ్యి కారిన కన్నీటి ధారలతో ఓ నది అయి ప్రవహించింది. ఆ నదికి
పితామహుడైన బ్రహ్మ వసుధార అని నామకరణం చేశాడు. స్నానం ముగించుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చిన బృంగ మహర్షి తేజవంతుడైన కొడుకును ఎత్తుకొని నిలబడి భార్యను చూసిండు. క్షణాల్లో జరిగిందంతా గ్రహించిండు. రాక్షసుడిపై పట్టరాని కోపం వచ్చింది. నువ్వు నా భార్యవన్న సంగతి రాక్షసుడికి ఎట్లా తెలిసిందని భార్య పులోమన్ని అడిగిండు. అప్పుడు పులోమన్, నాదా అగ్నియే నా గురించి చెప్పిండు. అగ్ని చెప్పింది వినగానే ఈ రాక్షసుడు భయంకరమైన 10 ఆకరణాలు ధరించి నన్ను వెంబడించిండు. నేనట్లు భయంతో పరిగెడుతూ ఉండగా గర్భంలో నుండి కుమారుడు జారి నేలపై పడి అతడి తేజస్సుతోనే ఈ రాక్షసుణ్ణి బూడిద చేసిండు అని చెప్పింది. భార్య పులోమ చెప్పింది విన్నాడు. మిగతా స్టోరీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.